నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసు ప్రభు వారు చెప్పారు. అలాగే మరి ఈరోజు ఈ ప్రాంతానికి మరి ప్రాంతంలో దేవుడు 2024 సంవత్సరాల కిందట నశించిపోతున్నటువంటి దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారండి. మానవాళికి ప్రాయశ్చిత్తము పాపము పోవాలంటే మరి కోడి రక్తం చేత కానీ లేకపోతే మేకల రక్తం చేత కానీ మనుషుల రక్తం చేత కానీ పోదు. అది ఎలా పోతుందంటే ఒక పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము కావాలి. ఆ రక్తము ఎవరిదై ఉండాలంటే నీతిమంతుడై ఉండాలి. కనుక దేవుడే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు. మనమందరం కూడా పాపములో పుట్టి పాపములో పెరిగి ఉన్నటువంటి వారు గనుక పాపములోనే మరి కర్మతః జన్మతః పాపులు అండి. ఈ పాపం నుంచి విడిపించబడాలి అంటే యేసు ప్రభు వారు మన కొరకు వచ్చారని విశ్వసించి నమ్మి ఆయన రక్షణని మనము పొందుకోవాలండి. అలాగే మనం పొందుకున్నప్పుడు మరి నిజముగా నరకములో నుంచి విడిపించబడతావు. యేసు ప్రభు కుమారుడుగా యేసు ప్రభు కుమార్తెగా నువ్వు స్వీకరించబడతావు. అది ఎట్లాగంటే నీ నోటితో నీ పాపాన్ని ఒప్పుకొని మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యేసు ప్రభుని నా నోటితో ఒప్పుకుంటున్నాను కనుక నాకు రక్షణ ఇవ్వండి అని దేవుణ్ణి అడిగినప్పుడు తప్పగా దైవజనుడి ద్వారా మీ రక్షణ అనేటువంటిది మీకు ఇవ్వబడుతుంది. కనుక ఎప్పుడైనా సరే జీవితంలో ఎంతకాలం నువ్వు రక్షణ లేకుండా బ్రతికినా సరే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందో నీ దేహం, దానికి అనేటువంటిది లెక్క ఉంది. దేవుడు ఆత్మస్వరూపుడు గనక ప్రతి ఒక్క మనుషులను కూడా హృదయం కూడా ఆత్మ పెట్టాడు. మరి ఆత్మ చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ శరీరమునకు అనేటువంటిది ఈ శరీరం అనేటువంటిది కుళ్ళు కృషించిపోతుంది. మరి దయచేసి కొత్త వలస గ్రామస్తులారా, యేసుక్రీస్తు నమ్మి మీ ఆత్మను దేవుని చేతులకు అప్పగిస్తే మరి పాపములో నుంచి విడిపించబడతారు. పాపములో నుంచి మీరు తప్పించబడతారు. యేసు ప్రభుని వెతుక్కోవడం వల్ల మీకేం కలుగుతుందంటే శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మీ పాడి పంటల్లో దేవుడు దీవిస్తాడు, మీకు ఆరోగ్యాలు దేవుడిస్తాడు, మీకు సగర సమృద్ధి కూడా దేవుడిస్తాడు, మీ కుటుంబాల్లో నెమ్మది కలుగు చేస్తాడు, మీ బిడ్డల చదువులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక పాపములో నుంచి నరకములో నుంచి పాప శాప బాధల్లో నుంచి కూడా మీరు విడిపించబడాలని మరి దేవుడే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఈ పాపాన్ని మోస్తూ ఉంటావు? ఈ పాపాన్ని విడిచిపెట్టు. బైబిల్లో సమరస్త్రీ ఉంది. పాపం అనే కొండను విడిచిపెట్టి యేసు ప్రభు నావలో నడ్డానికి ఇష్టపడింది, యేసు ప్రభు బాటలో నడ్డానికి ఇష్టపడింది, యేసు ప్రభు దేవుడని నమ్మింది. తన పాపం అనే కొండ అక్కడ నూతి దగ్గర బద్దలు కొట్టబడింది. కనుక ఈరోజు నువ్వు పాపం అనే కొండను మోస్తున్నావేమో, ఆ పాపం అనే కొండను బద్దలు కొట్టు. ఒకసారి యేసు ప్రభు నమ్మి విశ్వసించి రక్షణ పొంది ఆయన బాప్తిసం పొంది ఆ శాంతి సమాధానమును కూడా చూడు. పాపాన్ని విడిచిపెట్టు. పాపం పోవాలంటే యేసయ్యని నమ్మాలి, రక్షణ కావాలంటే యేసు ప్రభువాన్ని నమ్మాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.